దేవుడు ఈ సృష్టి అంతటినీ చేసి చివరిగా తన పోలికలో తన గుణ లక్షణాలతో ఆదాముని సృజించాడు. అతనికి సహకారిణిగా ఉండడానికి గాను అతనికి గాఢ నిద్రను కలుగచేసి అతని ప్రక్కటెముకను తీసి హవ్వను సృజించాడు. కాబట్టి సృష్టిలో ఉన్న ఆడ మగ ఇద్దరూ సమానులే. దేవుడు వారిద్దరిని ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపమని ఏదేను తోటలో ఆశీర్వదించాడు. వారిద్దరూ దేవుడు తినవద్దు అన్న మంచి చెడుల గురించి తెలివినిచ్చు వృక్ష ఫలాలను తిని ఆత్మీయ మరణాన్ని తెచ్చుకున్నారు. దేవుని నుండి దూరం అయిపోయారు. వారికి కలిగిన సంతానమే ఈ ప్రపంచంలో ఉన్న మనమంతా. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని సంతానమే. ఆదాము నుండి ప్రతి మనిషికి ఆ పండు తిన్నందున స్వచిత్తం వచ్చేసింది. ఏది తప్పో ఏది ఒప్పో మనందరికీ తెలుసు. మన బిడ్డలు తప్పు చేస్తే మనం వదిలేస్తామా? అలాగే దేవుడు కూడా ఆదాముని అవ్వని వదిలిపెట్టలేదు. ఎలా అయినా సరే మరల తన బిడ్డల్ని తన దరికి చేర్చుకోవాలని దేవుడు ఆశపడ్డాడు. ఈ భూమిపై నీతిమంతుడు ఒక్కడునూ లేడు. కడపటి ఆదాముగా యేసును భూమిపైకి పంపాడు. మానవులంతా ఎలా జీవించాలో యేసు మాదిరికరంగా జీవించి చూపించాడు. మనందరి పాపముల నిమిత్తము, మన శాప విమోచన నిమిత్తము ఏ తప్పు చేయని యేసు శిలువపై తన చివరి రక్తబొట్టు వరకు కార్చి ధారబోసి చనిపోయాడు. లోకంలో చనిపోతే అది అంతం కాదు అని నిరూపించడానికి మూడవ దినమున ప్రథమ ఫలంగా పునరుద్ధానం చెంది తనను తాను అనేక మందికి కనబరుచుకున్నాడు కూడా. కనుక ఈ భూమిపై చనిపోయినంత మాత్రాన వారు లేరు అనుకోకండి. వారిని మనము నిత్యత్వంలో మరలా కలుసుకుంటాం. దేవుడు ప్రతి మనిషికి ఆయుష్ని నిర్ణయించాడు. ఈ రోజు పుట్టిన వ్యక్తి అయినా 100 సంవత్సరాల తర్వాత ఉండడు కదా. మనము జీవించి ఉన్నంత వరకు మనకి ఈ భూమిపై పరీక్ష జరుగుతుంది. తప్పులు ప్రతి ఒక్కరం చేస్తాం. చేసిన తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపడి మరలా తప్పు చేయకుండా యేసు చెప్పిన మార్గంలో జీవించాలి. ఈ భూమి మీద జీవించే ప్రతి మనిషి 24/7 పరీక్షలో ఉన్నాడు. దేవుడు కునుకడు, నిద్రించడు. మన మాటలు, మన క్రియలు, మన విశ్వాసం పరీక్షింపబడుతుంది. మన హృదయపు ఆలోచనలు మన పెదవుల మీదకి మాటగా రాకముందే పరీక్షింపబడుతుంది. మనము జీవించిన విధానాన్ని బట్టి, దేవుడిచ్చిన తలాంతులను మనం వాడిన తీరును బట్టి మనకు జీతం సిద్ధం చేయబడుతుంది. దేవునికి ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం ఇష్టం లేదు. అలా అని ఆయన తన ఇష్టాన్ని ఏ ఒక్క మానవుని మీద రుద్దడు. ప్రతి ఒక్కరికి స్వచిత్తం పెట్టాడు కదా. తన బిడ్డలు తనను తడిమి వెతికి తన ప్రేమను రుచి చూసి ఆస్వాదించి తనని తన బిడ్డలు ఆరాధించాలని ఆయన ఆశిస్తున్నాడు. నీ ఆస్తంతా అమ్మి పేదవారికి పంచిచ్చినా, నీ శరీరం కాల్చబడటానికి ఇచ్చినా, నీలో ప్రేమ లేకపోతే నీవు నా వాడవు కాదు అన్నాడు దేవుడు. ఏ విధంగా యేసు చనిపోయిన తర్వాత 3వ దినాన పునరుద్ధానం అయ్యాడో అదే విధంగా తగిన సమయంలో మొదటి మానవుడైన ఆదాము మొదలుకొని ఈ భూమి మీద చనిపోయిన ప్రతి ఒక్కరూ మరలా పునరుద్ధానం అవుతారు. ఇది క్రైస్తవుల నిరీక్షణ. యేసు 2వ రాకడలో మనందరికీ, అంటే ఆదాము మొదలుకొని ఆ రోజు వరకు జీవించినటువంటి వారందరికీ తీర్పు తీర్చబడుతుంది. తస్మాత్ జాగ్రత్త. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపచేసెను. తెస్సలోనికీయులకు రాయబడిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడలా అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు. అవును, ఆమెన్. దేవునికి స్తోత్రం.